మీకు పక్కన హార్ట్లు సంబంధించి ప్లేకులు కరిగినాయి, యాంజియో ఉండి టైప్ 1లో రిపోర్టులు దగ్గర కనిపించి, సొరాసిల్ దగ్గర కనిపించి, ఆటోమేటిజల్ని తగ్గుతా, గ్యాంగ్రీలు కుళ్ళిపోయిన కాళ్ళు పరిగెత్తిస్తా, ఇన్ని కళ్ళెదురుండి కనిపిస్తాయంటే మీరు తప్పించి పారిపోతున్నారు తప్ప రిజల్ట్స్ ఎక్కడికి వెళ్తాయి? నేను మళ్ళా 10 ఏళ్ళ నుంచి సవాలే చేస్తున్నా. నా టెస్టిమోనియల్లో ఏది ఫేక్ అని రుజువు చేసినా ఆడికి 2 కోట్ల బహుమతి ఇచ్చి ఆ రోజుతో నేను ప్రజా జీవితం చేరిపోతే బహిరంగ సవాల్. సరే, అది పక్కనట్టండి. ఇది ఎప్పుడు మొదటి నుంచి ఉంది. ఎరిత్రోపోయిటిన్ని క్రమ పద్ధతిలో చేయించుకోండి. మీరు ఎప్పటిదాకా చేయించుకోవాలంటే మీ బ్లడ్ 13, 14 వచ్చే వరకు మీరు చేయించుకుంటే అసలు ఈలోపు తగ్గిపోతుంది. ఈలోపు క్రియాటిన్ కిడ్నీ సైజు పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎరిత్రోపోయిటిన్ తయారవుతుంది. కాబట్టి అది వచ్చే వరకు వెయిట్ చేయండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో క్రానిక్ డిసీజులు కానీ ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ భూమి మీద ఎవరికి రిపీట్ కావు. ఇవాళ మీకు పోతే కిడ్నీ, ఈ భూమి పుట్టినాక మీలాగా కిడ్నీ పోయినాడు మీరు ఒక్కడే. మానవ జాతి అంతవరకు ఇంకోటికి జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి.